శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి జూలై 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉందన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. మేషరాశి వారికి ద్వితీయ స్థానంలో కుజుడు, తృతీయ స్థానంలో రవి, చతుర్థంలో మనం చూసిన బుధుడు, గురుడు, శుక్రుడు 3 గ్రహాలు, శుభగ్రహాలు 3 చతుర్థ స్థానంలో కనిపిస్తున్నాయి. పంచమంలో కేతువు, అదేవిధంగా చూసుకుంటే లాభస్థానంలో రాహు, వ్యయంలో శనీశ్వరుడు కనిపిస్తున్నాడు. అయితే మేషరాశి వారికి ముందు చూస్తే కుజుడు, వెనక చూస్తే శనీశ్వరుడు, అలాగే ముందున్న కుజుడి మీద శనీశ్వరుడు యొక్క దృష్టి, ఇవన్నీ చూస్తుంటే అధిపతి మేషరాశికి అధిపతి కుజుడు. అంటే శని యొక్క దృష్టి కుజుడి మీద పడడం, మధ్యలో మేషరాశి వారు ఉండడం, అశ్విని భరణి కృతికా నక్షత్రం అని ఉండడం, ముందు చూస్తున్నవి మనకు చూస్తే గొయ్య టైప్లో ఉండడము, ఇది కొంచెం ఆందోళనకరంగా ఉండే విషయం అని చెప్పడానికి అవకాశం ఉంది. సో మేషరాశి వారు ఏంటంటే వీలైనంత వరకు తీసుకుంటున్న నిర్ణయాలు కానీ మీ మీద మీరు నిర్ణయం తీసుకోకుండా కొంతవరకు అవతల వాళ్ళ నిర్ణయం బేస్ చేసుకుని సరే మీరు ఎలా అంటే అలా చేద్దామండి అనే టైంలో మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే, అది ఉద్యోగంలో అనుకోండి, ఇంట్లో అనుకోండి, అన్నదమ్ముల మధ్యన అనుకోండి, తండ్రి కొడుకుల మధ్య అనుకోండి, ఏదైనా కొడుకుతే సరే మీరు ఎలా చేస్తే అలా చేద్దామని అలాగ అనుకుంటూ ఆ 15 రోజులు కానీ గడిపేస్తే చాలా బాగుంటుంది. 15 రోజులు కాదు, కుజుడు వృషభంలో ఉన్నంతసేపు మీరు అలా గడిపియాలి. ఎందుకంటే కుజుడు వృషభంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే శనీశ్వర దృష్టి 3వ భావంతో కుజుడిని చూస్తాడు. శని యొక్క దృష్టి కుజుడి మీద పడినప్పుడు అంటే అదొక యుద్ధం కింద అవుతుంది, గ్రహ యుద్ధం కింద ఉంటుంది. మీ కుటుంబ స్థానం మీద శని యొక్క దృష్టి పడి కుజుడు కుటుంబ స్థానంలో ఉండడం, ఈ రెండు చూడడం వల్ల కుటుంబ స్థానంలో కొన్ని డిస్టర్బెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనం మళ్ళీ దానిలో ఇన్వాల్వ్ అవ్వకూడదు, ఎందుకంటే మనం ఇన్వాల్వ్ అయితే అది పెద్దది అవుతుంది. ఇంకా అందుకోసం వీలైనంత వరకు కుటుంబ పరంగా కొంచెం జాప్యం చేసుకుంటూ ఏ జరుగుతుందో జరగని, ఎందుకులే ఇప్పుడు ప్రస్తుతానికి మనకు సంబంధం లేదు అన్నట్టుగానే సరే మీ ఇష్టం కానీ వెళ్ళిపోగలిగితే చాలా బాగుంటుంది. అలాగే ఉద్యోగంలో కూడా ఎక్కడైతే మీరు పనిచేస్తున్నారో అక్కడ కూడాను పై ఆఫీసర్ మీ కిందవాడు నానా రకాల అడ్వైజర్ ఇచ్చేస్తుంటాడు. మీకు ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తుంది. మన దగ్గర పనిచేసేవాడు కూడా అలా అడ్వైజ్ చేస్తుంటాడు. ఒక్కొక్కసారి మౌనమే మనకు అంగీకారం అయిపోతుంది, మౌనమే ఒక్కొక్కసారి అండి బలంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉండి సరే మీరు అనుకున్నట్టు చేయండి, నా ఇంట్లో నా ప్రేమేమైతే లేదు కదా, మీరు ఏ డిసైడ్ చేస్తే చేయండి, నెక్స్ట్ చూద్దాం రిజల్ట్ ఎలా ఉంటుందో అని చెప్పినప్పుడు ఏమిటంటే రిజల్ట్ రాంగ్ అయినప్పుడు అప్పుడు మీ గౌరవం కూడా పెరుగుతుంది. సో అలాగా సమన్వయపరచుకుంటూ వెళ్ళగలిగితే చాలా బాగుంటుంది. అలాగే వ్యాపారంలో కూడా రకరకాల మనుషులు వచ్చి మేము మీతో కలిసి చేస్తూ ఉంటారు. లేకపోతే మీ వ్యాపారం చేసే ప్రదేశంలో మీ పార్ట్నర్లో మీ పైన ఉన్నాడు కూడా కింద ఉన్నాడు, అంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన వాడు మీ దగ్గర పనిచేసే మేనేజర్, ఇద్దరిలో కలిసి ఏవో చేసేద్దాం అనుకుంటారు మిమ్మల్ని వదిలేసి. లాజికల్గా మీ ఐడియాతో ఆ వ్యాపారం మొదలై ఉంటుంది. వాళ్ళు సొంత ఐడియాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటిప్పుడు కూడా మీరు ఏంటంటే సరే ఒకసారి వదిలి చూద్దాం వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అని వదిలేస్తే మాత్రం అల్టిమేట్లీ ఇట్ ఈస్ లాంగ్ టర్మ్లో మీకు ప్రాఫిట్ అవుతుంది, మీకు మీ యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళు తెలుస్తుంది. అంతేగాని మీరు దూరేరా మీరు బర్న్ అయిపోతాం మధ్యలో. చూసారా, ఇద్దరు మధ్య భార్యాభర్తల మధ్య ఎవడు దూరినా వాడి నాశనం అయిపోయినట్టు వాడికి ఇబ్బంది పడతాడు కదా. అదేవిధంగా మరి హిందీలో కూడా కవాత మియా బీబీకే బీచ్ మీద జానాబుల్కే. అలాగేంటంటే ఈ యొక్క పార్ట్నర్షిప్ మధ్యలో మనం అనుకుండా ఈ యొక్క 15 రోజులు ఉండగలిగితే చాలా బాగుంటుంది. ఆర్థిక విషయంలో కొంచెం డెవలప్మెంట్ ఉంటుంది, పెద్దగా ఉండదు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా కొంచెం న్యూట్రల్గానే ఉంటాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని విద్యార్థులకి విశేషమైన స్థితిగతులు ఏమి కనిపించట్లేదు. అలాగే అక్కడ చదువుకున్న విద్యార్థులు కూడా కొంచెం ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు ఏదో ఒకటి వస్తుంది తప్ప మనకు కావాల్సిన వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అలాగే విదేశాలకు వెళ్ళి సెట్ అవ్వాలనుకున్న వాడు కూడా కొంచెం నిదానం ప్రకటించగలిగితే చాలా బాగుంటుంది. ఓకే, ట్రేడింగ్ చేసే అవకాశం లేదు ఇక్కడ. ట్రేడింగ్ చేయడానికి లక్కీ నెంబర్ 3 బాగానే ఉంది, కానీ పెద్ద లాభం ఉండదు. అలాగే మన శుభవార్తలు శుభమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు, కానీ పాల్గొనడం వల్ల అంటే ఏదో పెద్ద మనిషిగా పాల్గొంటారు, కానీ అక్కడ కూడా కొంతవరకు అవమానపడే అవకాశాలు ఉన్నాయి. గృహప్రవేశం, శంకుస్థాపన అనుకోండి, వివాహము, ఉపనయన సంస్కారాలతో పాల్గొనే అవకాశాలు కూడా బాగానే కనబడుతున్నాయి. ఏదైనప్పటికీ ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటాం. ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు మాత్రం కొంత ఏమైనా బెనిఫిట్ ఉందా లేదా అంటే ఈ కుటుంబ పరంగా జరుగుతున్న ఇబ్బందులు అన్నిటి ఏంటంటే మానసిక ఒత్తిడితో కొంత ఆందోళనకరంగా ఉండి కొంచెం షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం తప్ప అంతకన్నా ఇంకేం కనిపించట్లేదు. అలాగే మంత్రం దగ్గర వచ్చినప్పుడు మీరంటే విశేషంగా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. అది మంత్రం ద్వారా కానీ, అష్టోత్తరం ద్వారా కానీ, అభిషేకం ద్వారా కానీ ఏది మీకు సులువుగా అనిపిస్తే ఆ విధంగా ఈ యొక్క 15 రోజులే కాదు, మీ కుటుంబ స్థానంలో కుజుడు ఉన్నంతకాలము, అంటే కుజుడు అక్కడ నుండి మిథునంలోకి ప్రవేశించేంత వరకు మీరు ఖచ్చితంగా స్వామివారికి ఆరాధన చేసుకోవడం చాలా అవసరం పడుతుంది. అలా చేయడం వల్ల అంటే ముందుకెళ్ళే మార్గాన్ని కొంచెం సులువయ్యే అవకాశం ఉంటుంది, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధ. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.